ప్రజాస్వామ్యంలో నకిలీ ఓట్లు సృష్టించాలంటే రాజకీయ పార్టీలు ఎన్నుకునేటువంటి కుయుక్తి ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో 2002లో ఎస్ఐఆర్ జరిగిందని తెలుసు. ఆధార్ కార్డులు దొంగవి నకిలీ ప్రింట్ చేసి ఇవ్వటం ఇలా జరిగింది. అసలు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఎమ్మెల్సీ ఓట్లో కూడా గ్రాడ్యుయేట్స్ కాకుండా 5వ తరగతి చదువుకున్న వాళ్ళు 3వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లు వేశారు. అలా దొంగ ఆధార్ కార్డులు పెట్టడం కూడా తదనంతరం కేసులు పెట్టారు. అయిపోయింది సార్, ఇప్పుడు కేసు పెట్టారు, కేసు పెడతారు, కానీ ఎలక్షన్ అయితే ఆపేయలేరుగా. టీడీపీ తరఫున మీరేం చేయరా? దొంగ ఓట్లు బైక్ ఓట్లు ఏమి మీరు చేయించుకోరా గెలుపు కోసం? ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పౌరుల యొక్క ఒక బలమైన ఆయుధం. రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల భవిష్యత్తుని, వాళ్ళ చరిత్రని తిరగరాసే ఒక బ్రహ్మాస్త్రం. కానీ అలాంటి బ్రహ్మాస్త్రం రాజకీయ పార్టీల చేతుల్లో, అంటే కొద్ది రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారుతుంది. దాన్ని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ అనే పేరుతో, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఎన్నికల్లో జరగాల్సినటువంటి ఆ ఓట్ల తొలగింపు, తర్వాత అదే దానికి సంబంధించినటువంటి సవరణలు, ఇవన్నీ కూడా చేసే ప్రక్రియ చేస్తుంది. కానీ దీనిపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు అయితే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలని తొక్కేసే ఒక బ్రహ్మాస్త్రంగా చెప్తున్నాయి. అసలు ఈ దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు ఎలా సృష్టిస్తారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన, అత్యంత పవర్ఫుల్గా చెప్పుకునే ఓటుని దుర్వినియోగం చేయాలంటే అది ఒక ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అలా రాజకీయ పార్టీలు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాయి? వాటిని ఎలా అరికట్టాలి? ఎందుకంటే గతంలో కూడా ఇదే ఫేక్ ఓట్లని, ఇదే నకిలీ ఓట్లని అరికట్టినటువంటి ఒక టీడీఎల్పీ సెక్రటరీ కోనేరు సురేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తీసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ అనే పేరుతో ఎన్నికల కమిషన్ అసలు అక్రమంగా ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా తొలగిస్తున్నాం అనేది అనేక రాష్ట్రాల్లో చేస్తుంది. ఏంటి నిజంగా ప్రజాస్వామ్యంలో నకిలీ ఓట్లు సృష్టించాలంటే రాజకీయ పార్టీలు ఎన్నుకునేటువంటి కుయుక్తి ఏంటి అసలు? అంటే దీనికి చాలా నేపథ్యం ఉందండి. స్పెషల్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రతి సంవత్సరం జరిగేది స్పెషల్ సమ్మరీ రివిజన్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో 2002లో ఎస్ఐఆర్ జరిగిందని తెలుసు. 2005 తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఉపాధ్యాయుల్ని విద్యాయేతర పనులకు ఉపయోగించవద్దు అని చెప్పేసి ఆ యాక్ట్లో ఉన్న అంశం. అంతకుముందు మనకి ప్రతి ఇంటికి వేసవికాలంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది నమోదు చేసుకుని వచ్చి అప్పుడు ఆ ఇంట్లో ఆ డోర్ నెంబర్లో ఆ ఓటర్లకి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతమందికి కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేవారు. ఓటు వెరిఫికేషన్ జరిగేది ప్రాపర్గా. అసలు ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ డోర్ నెంబర్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేవారు. ఆ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి పేర్లు ఓటర్ లిస్టులో ఉండేవి ఖచ్చితంగా. 2005 తర్వాత ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక టీచర్లని ఓటర్ ఎన్యూమరేషన్కి ఉపయోగించట్లేదు. ఆ తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకుంటే ఆ కన్సర్న్డ్ విఆర్ఓ కానీ, విఏఓ కానీ, ఆ పంచాయతీ వాళ్ళు కానీ గతంలో ఇంటికి వెళ్ళి వెరిఫై చేసి ఓటుంటే ఓటు ఇచ్చేవారు. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏమైంది, చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటే వెరిఫికేషన్ కూడా చేయట్లే. ప్రతి వాళ్ళనే పిలిచి ఎవరైతే అప్లికెంట్లు ఉన్నారో వాళ్ళని ఆఫీసు పిలుచుకుని మీ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇవన్నీ ఏమని చెప్పేసి వారు ఫోటోలన్నీ తీసుకుని ఓటు ఇచ్చేసారు. 2008లో ఎలక్షన్ కమిషను
ఒక ఆదేశం ఇచ్చింది అన్ని పొలిటికల్ పార్టీస్కి. మీరు ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషనే ఆదేశం ఇచ్చింది. ఆ తదనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అసలు బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం చేయటం అనేది మర్చిపోయాయి. వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం ఆ ఊర్లో యాక్టివ్గా ఉండే కార్యకర్తలు వచ్చే సంవత్సరం ఎలక్షన్ వస్తుందంటే ఒక 3 నెలల ముందు 2 నెలల ముందు అడావుడి పడిపోయి ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకుని ఎవరున్నారు ఎవరు లేరు, లేకపోతే ఓటర్లు చేర్పించుకోవటం అంతవరకే ఉండేది. 2000 సంవత్సరంలో మనకి తిరుపతి బై ఎలక్షన్ వచ్చింది. తిరుపతి బై ఎలక్షన్ వచ్చినప్పుడు దొంగోట్లు బాగా మీకు అందరూ తిరుపతి మన చెన్నై నుంచి తమిళనాడు వైపు నుంచి బార్డర్ విలేజెస్ నుంచి బస్సుల్లో అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఓట్లు వేయటం బిగిన్ చేశారు. ఆ రోజు ఓట్లు వేశారు. ఓట్లు వేస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు దొంగవి నకిలీ ప్రింట్ చేసి ఇవ్వటం ఇలా జరిగింది. అసలు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఎమ్మెల్సీ ఓట్లో కూడా గ్రాడ్యుయేట్స్ కాకుండా 5వ తరగతి చదువుకున్న వాళ్ళు 3వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లు వేశారు. అవునండి. అయితే అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అసలు ఎవరో కంప్లైంట్ ఇవ్వట్లేదు ఏమిటా అని చెప్పేసి మొత్తం మీద నేను వెరిఫై చేస్తే అప్పుడు ఏం చేశారంటే 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టారు కదా, ఆ వాలంటీర్లతోటి ఓటర్ వెరిఫికేషన్ చేయించి ప్రతి ఇంటికి వెళ్ళి అసలు ఎవరున్నారు ఎవరు లేరు అనేది మాత్రం వెరిఫై చేశారు. ఓటు తీసేయమని ఓటు ఉంచమని కాదు వాళ్ళు చేసింది. ఎవరెవరైతే ఆ డోర్ నెంబర్లో అవైలబుల్గా లేరో వాళ్ళన్నీ నోట్ చేసుకుని ఆ పేర్ల మీద ఆ ఓటర్ ఐడి మీద నకిలీ ఫోటోలు తీసుకురావటం, ఈ ఆధార్ కార్డులు నకిలీ ప్రింట్ చేయటం ఆ రోజుకి చేసినట్టుగా. ఆ రోజు అట్లా దొంగ ఓట్లు వచ్చినట్టు మీద కూడా కేసు పెట్టారు. అలా దొంగ ఆధార్ కార్డులు వాటి మీద కూడా తదనంతరం కేసులు పెట్టారు. అయిపోయింది సార్. ఇప్పుడు కేసు పెడతారు కానీ ఎలక్షన్ అయితే ఆపేయలేరుగా. అదే చెప్పేది. ఆ రోజుకి అయిపోయింది. అయిపోతే నేను దాని మీదే బాగా స్టడీ చేస్తే ఈ సంగతి తెలిసిన తర్వాత నేను కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఒక నియోజకవర్గం ట్రయల్లో తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో 234 మంది బూత్ కన్వీనర్లు ఉన్నారు. అయితే ఈ విషయంలో అయితే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు వేసే విషయంలో అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకుంటున్నాం. కంపల్సరీగా ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ ఉండాల్సిందే అని చెప్పేసి మేము చేస్తానే ఉన్నాం. అప్పుడు ఆ 234 మంది తోటి ఓటర్ లిస్ట్ని మొత్తం వెరిఫై చేయించాం. ఒక బూత్లో 6గురిని తీసుకుని వాళ్ళు కూర్చోబెట్టి అసలు ఎవరెవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు ఊరు వెళ్ళిపోయారు అని చెప్పేసి మొత్తం చేస్తే సుమారుగా నాకు ఆ సంవత్సరం 2,09,000 ఓట్లు ఉంటే నేను వెరిఫై చేసినాక 1,98,000 ఓట్లకు వచ్చింది. అంటే 11,000 ఓట్లు సుమారుగా వెరిఫై చేసాం, తీసాం. అంటే వాళ్ళలో కొంతమంది చనిపోయారు, కొంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయారు, కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి ఇక్కడ ఓటు ఉంది, అమ్మాయి ఆడపిల్లలు వెళ్ళిపోతారు కదా వేరే నియోజకవర్గాలకు వెళ్తే అక్కడ ఓటు ఉంది ఇక్కడ ఓటు ఉంది, ఇలా అని అసలు ఇక్కడ లేరు కదా వాళ్ళకి ఇంకోసాట ఓటు ఉందా లేదా తర్వాత సంగతి. ఈ డోర్ నెంబర్లో లేరు కదా మేము ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసి మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. సార్ మేము డోర్ టు డోర్ వెరిఫై చేసాం, వీళ్ళు అవైలబుల్గా లేరు, వీళ్ళు చనిపోయారు, ఇంతమందికి డూప్లికేట్ ఓట్లు 1కి మించి 2, 3 ఓట్లు కూడా ఉన్నాయి అని చెప్పి వారి దృష్టికి వెళ్తే వాళ్ళు డిఈఓకి పంపించడం. డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్, అక్కడి నుంచి ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రతి నియోజకవర్గానికి ఒకరు ఉంటారు. ఏఈఆర్ఓ అంటే అసిస్టెంట్ ఎలక్టోరల్ మండలానికి ఒకళ్ళు ఉంటారు ఏఈఆర్ఓలు. వాళ్ళందరికీ మండలాల వారీగా అడగొట్టి వెళ్ళి వాళ్ళు బూతుల్లో వాళ్ళ ప్రతి బూత్కి బిఎల్ఓ ఒకళ్ళు ఉంటారు గవర్నమెంట్ నుంచి. ఈ పంచాయతీ ఆఫీసులో సెక్రటరీలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చినాయి కదండి, అందులో ఉన్న వాళ్ళ గ్రామ సచివాలయంలో ఉండే సెక్రటరీలందరినీ కూడా ఈ బిఎల్ఓలుగా అపాయింట్మెంట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్లు అప్పుడు 46,155 బూత్లు ఉన్నాయి. అన్నిటికీ బిఎల్ఓలు ఉన్నారు, అలాగే మా పార్టీ నుంచి బిఎల్ఏలు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి.
వీళ్ళు వెరిఫై బూత్ లెవెల్ ఆఫీసరు ఆ ఓటు ఉన్నటువంటి డోర్ నెంబర్కి వెళ్ళి నిజమేనా నిర్ధారించి రిపోర్ట్ రాసిన తర్వాత ఏఈఆర్ఓ ఈఆర్ఓలకి డిలీట్ చేయడం జరిగింది. అలా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. అప్పుడే ఇలా ఉందండి, ఇంత ఫైండింగ్స్ వచ్చినాయి, సుమారుగా 10,000-12,000 ఓట్లు ఇలా ఉన్నాయి, మరి రాష్ట్రం మొత్తం ఎన్ని ఉంటాయేనండి, వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు సార్ అని చెప్పాను. విత్ ప్రూఫ్ అనమాట, మామూలుగా వేగ్గా చెప్పడం కాదు సార్కి. విత్ ప్రూఫ్ తీసుకెళ్ళి సార్ ఈ 12,000 ఓట్లు ఇలా ఉన్నాయి కాబట్టి తిరుపతి బై ఎలక్షన్లో వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేసుకునే కార్యక్రమం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మా ఓటు వేసారని, ఓటు ఉన్నాళ్ళదైతే వేస్తే ఇంపర్సనేషన్ అవుతుంది, వాళ్ళు వచ్చి ఛాలెంజ్ ఓటు చేస్తారు, నా ఓటు ఎవరో వేసారని చెప్పేసి. ఇక్కడ అలా లేదు, ఎవరైతే డోర్ నెంబర్లు అవైలబుల్గా లేరో వాళ్ళ ఓట్లు వెరిఫై చేశారు వాలంటీర్లు, చేసుకుని వాళ్ళయే దొంగ ఓట్లు వేసుకున్నారు. అది జరిగింది. కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉంటాయండి. ఒక నియోజకవర్గంలోనే 10,000 ఉంటే 175 నియోజకవర్గాల్లో కనీసం 20 లక్షలు అయితే ఉంటాయండి అని చెప్పేసి అన్నాం. ఇక అర్బన్లో అయితే చాలా ఉంటాయి. విజయవాడలో సపోజ్ విజయవాడ, గుంటూరు సిటీస్లో ఈ కీపాన్ వాళ్ళు ఇళ్ళు మారుతూ ఉంటారు. అట్లా మొత్తం మీద మినిమం 20 లక్షలు అయితే ఉంటాయండి అని చెప్పాను. అట్లయితే మీరు ఈ ప్రాజెక్టు పనిచేయండి అని చెప్పేసి ఆ రోజున, అప్పుడు నేను ఎలక్ట్రల్ సెల్ ఇన్ఛార్జిగా ఉన్నాను, ఎలక్షన్ కమిషన్ తోటి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం. అదేవిధంగా మా పార్టీలో కూడా 46,000 బూతులు కన్వీనర్లు, అలాగే నియోజకవర్గానికి ఒకళ్ళని పెట్టి ఇది ఒక 3 సంవత్సరాలు, 2001 నుంచి కూడా 4 సంవత్సరాలు ఎలక్షన్ అయ్యే వరకు 3 సంవత్సరాలు చేసాం సార్. ఇప్పుడు 2023 డిసెంబర్. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక సంవత్సరం 46,000 మంది చనిపోయారని చెప్పేసి చనిపోయిన ఓట్లు తీశారు. నేను ఇదేదో నాకు అనుమానంగా ఉండి రికార్డ్స్ వెరిఫై చేస్తేనేమో 3 లక్షలు 4 లక్షలు చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు ప్రతి సంవత్సరం. నేను సిఆర్ఎస్ డేటా తీసుకున్నాను. అంటే మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 3 లక్షల మంది చనిపోతున్నారు. 46,000 ఓట్లు తీసేటువంటి అనుమానం వచ్చింది. అప్పుడు నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ కింద అప్లై చేశాను. సార్ నాకు జనవరి 1, 2019 నుంచి నాకు 2023 డిసెంబర్ వరకు కావాలని చెప్పి, అందులో 18 ఏళ్ల పైన వాళ్ళు 18 లక్షల మంది పైన ఉన్నారు చనిపోయిన వాళ్ళు. 18 ఏళ్ళ పైన వాళ్ళకే కదా ఓటు, అది చూస్తే 18 లక్షలు ఉన్నారు. వాళ్ళందరినీ మరలా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా విడగొట్టి వాటిని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇలా మేము ఇవ్వటం, మేమేమి సుమోటోగా ఫామ్ 7లో ఎవరో మేము అప్లై చేయాలి. మేమల్ల మా పార్టీ దృష్టికి, మా కార్యకర్తలు, మా బూత్ లెవెల్ ఏజెంట్లు వెరిఫై చేసి మా దృష్టికి తీసుకొచ్చినది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. మొత్తం మీద 18 లక్షలు చనిపోయినాయి, కానీ సుమారుగా ఒక 15 నుంచి 18 లక్షలు డూప్లికేట్లు ఇవన్నీ, కానీ 35 నుంచి 40 లక్షల వరకు ఓట్లు 2024 జనవరి 5వ తారీఖున అనౌన్స్ చేస్తారు ప్రతి సంవత్సరం. అప్పటికి అది తీసేయడం జరిగింది. అందుకని 5 ఇయర్స్లో. అందుకని ఇప్పుడు చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే మీకు ఎన్ని లక్షల ఓట్లన్నా ఉన్నాయండి. ప్రతి సంవత్సరం సపోజ్ మన వెస్ట్ బెంగాల్లో 7,40,000 ఓట్లు, 7,40,00,000 ఉంటే 2020 ఓట్లు 6 కోట్లు పోలేదు. 2025 ఇప్పుడు 21, ఇది 2026 నిన్న జరిగిన ఎలక్షన్లో 7,92,00,000 ఓట్లు తీసేస్తే 6,82,00,000 ఓట్లే ఉన్నాయి. 7 కోట్ల పోయినసారి ఏమో 7,34,00,000 ఉన్నాయి 2021లో. ఇప్పుడు 6,82,00,000 ఉన్నాయి. మధ్యలో ఓట్లు పెరిగినా 92 లక్షల ఓట్లు తీశారు అక్కడ. కానీ పోలింగ్ ఓట్స్ చూస్తే 2021లో 6 కోట్లు పోలైతే ఇప్పుడు 6,31,00,000 పోలైంది. అంటే 31 లక్షలు ఎవరు 5 సంవత్సరాల్లో 2027 తర్వాత కొత్తగా వచ్చిన ఓటర్స్. అందుకని నాకు తెలిసినంత వరకు మా ఎక్స్పీరియన్స్ చూస్తే ఎక్కడా కూడా
ఒకవేళ ఇంకేమన్నా ఏం జరిగిందో వెస్ట్ బెంగాల్లో తెలియదు కానీ ఉమ్, బీహార్ చూసుకున్నా, తమిళనాడు చూసుకున్నా, తమిళనాడులో 57 లక్షలు, బీహార్లో కూడా అట్లాగే 60 లక్షలు తీశారు. కాబట్టి ఎస్ఐఆర్ వలన ఏమవుతుందంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి చనిపోయిన ఓట్లు ఎవరో తీసేయట్లేదు. కానీ ఇది మీరు మీ పార్టీ తరఫున మీరు 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి హిస్టరీని మీరు చూశారు కాబట్టి ప్రత్యక్షంగా మీరు చెప్పగలుగుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి, ఎవరైతే ఓడిపోయిన రాజకీయ పార్టీ, మీరు ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాలే చెప్తాం. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు తాజాగా ఏముంది, ఎన్నికల ముందు కూడా ఈ ఎస్ఐఆర్ అనే పేరుతో ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులాగా మారింది. కావాలనే ఓట్లు తీసేస్తున్నారు, మా పార్టీ వాళ్ళ తీసేశారు, కాబట్టి గెలుపు ఓటముల మీద ఈ ప్రభావం చూపిస్తుందని మమతా బెనర్జీ మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఇది ఎట్లా అంటే గెలిచిన వాళ్ళకి ఒక లెక్క, ఒక ధర్మం, ఓడిపోయిన వాళ్ళకి ఒక ధర్మం, ఎట్లా అది? నేనైతే అలా అనుకోను. ఉమ్, ఎందుకనంటే మీకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది, ఉమ్, మీరు అధికారంలో ఉన్నారు. ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టుకోమని అన్ని పార్టీలకి, ఉమ్, ఇది ఒక తెలుగుదేశానికే కాదు, అన్ని పొలిటికల్ పార్టీలకి, ఈవెన్ సిపిఎం, సిపిఐ అందరికి కూడా ఇచ్చారు. ఉమ్, మరి మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మీ బూత్ లెవెల్ ఏజెంట్లు పని చేయలేదా? ఉమ్, అంతే కదా. ఇప్పుడు Hmm. బిఎల్ఓలు హెచ్ సర్వే అని చేస్తారు ఉమ్, ఎస్ఐఆర్లో, ఉమ్, హౌస్ టు హౌస్ సర్వే అంటారు. అవును, ఆ జరిగేటప్పుడు ఆ ఎలక్షన్ కమిషను గైడ్లైన్స్ ఇస్తుంది, మీరు ఎవ్రీ బిఎల్ఓ షాల్ అకంపెనీ విత్ పొలిటికల్ బిఎల్ఏస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉమ్, అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే మీరు పొలిటికల్ పార్టీల యొక్క బిఎల్ఏలు వెంట పెట్టుకుని ఉమ్, హౌస్ టు హౌస్కి వెళ్ళండి వెరిఫికేషన్ కోసం. ఉమ్, మరి అప్పుడు ఈ పార్టీలు వాళ్ళందరూ ఏం చేశారు, ఉమ్, మేము 2023లో జూలై నెలలో హెచ్డిఎస్ సర్వే చేస్తే మేము జూన్లోనే ప్రిపేర్ అయ్యాం. ఉమ్, మా బూత్ లెవెల్ ఏజెంట్లు మొత్తాన్ని అందరినీ నెల రోజుల పాటు, అంటే అందరూ ఒకే రోజు వెళ్ళకపోయినా బిఎల్ఓ తోటి అకంపెనీ అయ్యారు ఉమ్, తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ 46,000 మంది కూడా. ఉమ్, కాబట్టి మేము అందులో స్వయంగా 2-3 సంవత్సరాలు పాల్గొన్నాం కాబట్టి ఇందులో ఏమీ జరగలేదు. ఒకవేళ మిస్టేక్ అయితే అది పొలిటికల్ పార్టీలది ఉమ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఓటు ఎవరికి కావాలి, ఓటర్కే కావాలి. ఓటర్కి కావాలి. ఉమ్, అదేవిధంగా మనం పొలిటికల్ మన పార్టీ ఓటర్లు వాళ్ళకి. రేపు మనం అది ఎలక్షన్లో పాల్గొంటున్నాం, ఉమ్, ప్రతి ఓటర్కి ఓటు ఇప్పించడం, అదేవిధంగా మనకు ఓటు ఎంచుకోవటం ఉమ్, ఇది బాధ్యత కదా. ఉమ్, అందుకని పొలిటికల్ పార్టీలు కూడా బాధ్యత ఉంది. ఉమ్, మనం బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించుకోవాలి, మన వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ వెంబట ఉమ్, వెళ్ళి ఓటర్ లిస్టు తప్పులు లేకుండా చూసుకోవాలి, మన మీద కూడా. ఉమ్, కాబట్టి అది వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీలని నిందించను, కానీ ఉమ్. అది బాధ్యత అయితే మాత్రం మేము సక్రమంగా నిర్వహించాం వాళ్ళ బాధ్యత రాహిత్యమే వాళ్ళ కొంప ముంచింది అంటారు. అనుకోవాలి. మేబీ మీరు చెప్పేదాని ప్రకారం అంతే కదా. అనుకోవాలి. బాధ్యతగా ఉండి బిఎల్ఓలతో కమిట్ అయ్యి వాళ్ళతో పాటు వెళ్ళి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేస్తే రాజకీయ పార్టీలు ఓట్లు పోయేవి కాదు. అవును. కానీ మొత్తం పోయిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినా ఆ, సపోజ్ జనవరి 5వ తారీఖుకి ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, ఉమ్, డిసెంబర్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు, అక్టోబర్ నవంబర్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఉమ్, ఈ పోలింగ్ స్టేషన్లో రివిజను ఇవన్నీ కొంచెం కలపటం, కొన్ని విడదీయటం, కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయటం, ఉమ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఉమ్, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చినాక నెల రోజులు ఉంటుంది కదా. ఉమ్, మరి పొలిటికల్ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేశారు, ఉమ్, డ్రాఫ్ట్ లిస్ట్ ఎందుకు ఇస్తారు, ముసాయిదా ఇస్తారు, ఉమ్, అన్ని పోలింగ్ స్టేషన్స్లో పెడతారు, ఉమ్, డిస్ప్లే చేస్తారు. అది చేసినప్పుడు ఆ ఓటర్ లిస్ట్ తీసుకెళ్ళి వెరిఫై చేసుకుని మా ఇంటింటికి తిరిగి ఎవరు ఓటు లేదు, ఎవరు ఓటు ఉందనేది. ఇప్పుడు మనకి మీరు చెప్పిన విధంగా తిరుపతి ఇది ఒక రోజులో జరగదు కదా. తిరుపతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి తమిళనాడు వాళ్ళు పట్టుకొచ్చారు, వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా బంగ్లాదేశ్ నుంచి పట్టుకొస్తారు, వాళ్ళనే వెతికి వాళ్ళ ఓట్లే తీసేశారనేది ఒక చర్చ జరుగుతుంది. అది కూడా జరిగి ఉండొచ్చా? ఇప్పుడు అందులో ఖచ్చితంగా ఉంటుంది బై సిటిజన్ బై బర్త్ అని చెప్పేసి, ఉమ్, భారత పౌరులకి. జాతీయ పౌరులు మాత్రమే ఓటిస్తారు, ఉమ్, బయట వాళ్ళే తీసేస్తారు. ఉమ్, అది సహజమే. ఉమ్, సిటిజన్షిప్ నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఉమ్. కానీ వాళ్ళ ఓట్లే ఎక్కువగా అక్కడ ప్రభావం చూపిస్తుంటాయి అంట కదా.
ఇప్పుడు మీరు చూడండి, పోయినసారి బీజేపీకి 48% వచ్చింది, టీఎంసీకి 38% వచ్చింది బీజేపీకి ఓట్ షేరు 2021. 48 ఏమో టీఎంసీకి వచ్చింది. ఇప్పుడు అప్పుడేమైంది, 10% పైన సంయుక్త పార్టీ అని ఉండేది, వాటికి వచ్చింది. ఇప్పుడు మన ఓటర్ వెరిఫై చేయండి, 48 నుంచి 41కి టీఎంసీ వచ్చింది, 38 నుంచి 45కి ఓట్ షేర్ బీజేపీకి వచ్చింది. ఓకే, అంటే 45, 41, 38, 48 ఓట్ షేర్ ఇటు అటు మూవ్ అయింది. ఓకే, పోతే మీకేమైంది, వీళ్ళకి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, పోయినసారి ఈ న్యూట్రల్ 15% వేరే పార్టీలకు వచ్చిన ఓట్లలో అవి తగ్గి ఈసారి బీజేపీకి వెళ్ళి, ఎందుకంటే మమతాని ఓడించేది బీజేపీ అనే స్థిరమైన నమ్మకం వచ్చిన తర్వాత మొత్తం ఓటు అంతా ఇటు యంగ్ ఓటర్స్ కూడా ఇటు మొత్తం. రెండోది, అన్నిట్లో కంటే కూడా ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక వైద్య విద్యార్థిని మీద జరిగినటువంటి అఘాయిత్యం మాత్రం అక్కడ ఓటర్, ఆమె మహిళా ముఖ్యమంత్రి, ఇంకెవరు రక్షించాలి? ఆమె మహిళల పట్ల జాగ్రత్త తీసుకోకపోతే ఇంకెవరు రక్షించాలి? మహిళల్లో నమ్మకం పోయిన తర్వాత ఈ రోజున ఓడిపోయారు, లేకపోతే వాళ్ళు ఓడించారు అనేది కరెక్ట్. రాజకీయ పార్టీలు గెలిపోవడం సహజమే, కానీ సార్ ఇప్పుడు ఒకటి ఎస్ఐఆర్ పేరుతో ఈ ఓట్లన్నీ తొలగింపు చేస్తున్నారు, ప్రక్షాళన చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు దుమ్మెత్తిపోయటం, లేకపోతే ఇది కరెక్ట్ విధానం అని చెప్పడం చేస్తుంది. దీంతోపాటు ఈవీఎంలు ఏంటి సార్, ఈవీఎంలు కూడా ఏంటి ట్యాంపరింగ్ అవుతున్నాయి, బీజేపీ కనుసనలో నడుస్తుంటాయి అని చెప్పని ప్రచారం జరుగుతుంటుంది. ఏంటిది అసలు అది? సార్, అందరూ అనేది అంటే ఈవీఎంలని ఉపయోగించుకుని అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. మరి అయినప్పుడు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది కదా. తమిళనాడు అయితే కేవలం ఒక సీటే, తమిళనాడు అయితే అక్కడే వచ్చింది, అక్కడ మేనేజ్ చేసుకుంటే అక్కడ రావాలి కదా. అది కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పేది నిమిషానికి 2 ఓట్లు వేస్తారు. నేను ఓన్లీ ఏపీ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా, దాన్ని మీరు ఎలా అన్వయించుకున్నా సరే ఎక్కడైనా ఒకటే చెప్తున్నా, విధానం ప్రాసెస్ ఒకటే భారతదేశం మొత్తం మీద. నిమిషానికి 2 ఓట్లు వేస్తారని, 2 ఓట్లు వేస్తే మనకి మార్నింగ్ 5 hours, ఈవినింగ్ 5 hours, 1 hour ఎక్స్టెండెడ్, ఎందుకంటే వేసవ కాలం ఉంది కాబట్టి 1 hour. గంటకి 120 ఓట్లు పోల్ చేస్తే 500 ఓట్ల లోపు అన్నీ కూడా ఒక 5-6 గంటలు, అంటే మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయితే 12-1 గంట కల్లా అయిపోతుంది. 500 మేము 46,000 బూతుల్ని, 45,000 బూతుల్ని గత 5 ఏళ్లలో 1000 బూత్, అంటే నేను చెప్పేది 2019కి 24 మధ్యలో, 2019లో 45,000 బూతులు ఉంటే మనం 46,000కి వచ్చి 1000 బూతులు పెరిగినాయి 5 సంవత్సరాలు. వాటిలో చూస్తే 0 నుంచి 500, 500 నుంచి 1000, అబోవ్ 1000 లెక్కేశాను. అసలు ఎన్ని బూతులు ఉన్నాయి. అబోవ్ 1000 ఓట్లు ఉన్న బూతులు 15,000, అంటే 1/3, 45,000లో 15,000, 1/3, 33% బూతులు మోర్ దాన్ 1000 ఓట్స్ ఉన్న బూత్లు. మరి 10 గంటల్లో 120 ఓట్లు చొప్పున వేస్తే 1200 బూతులు అయిపోవాలి. 1200 ఓట్లు ఉన్న బూతులు పోలింగ్ అయిపోద్ది సాయంత్రం 5-6 లోపు. 85% పోల్ జరుగుతుంది కాబట్టి. మరి అబౌవ్ 1200 ఉన్న బూతుల సంగతి ఏంటి? అందుకనే మీకు చాలా పోలింగ్ స్టేషన్స్లో 7, 8, 9 అర్ధరాత్రి 12 వరకు కూడా పోలింగ్ జరగడానికి కారణం ఈ అబౌవ్ 1000 ఓట్లు ఉన్నటువంటి బూతులు ఎక్కువ ఉండటం వల్ల. మేము ఆ దృష్టిలో తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో తీసుకెళ్ళాం. సార్ ఇలా ఉంది, మీకు పోలింగ్ పర్సంటేజ్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఆక్సిలరీ పోలింగ్ బూతులు పెడతాము, అబౌవ్ 1500 అయితే ఉంచము, తగ్గించేస్తామని చెప్పి అబౌవ్ 1500 కూడా అప్పుడు 182 బూతులు దాకా ఉంటే వాటన్నిటిని 1500 లోపలికి, అంటే ఎక్స్ట్రా పోలింగ్ బూతులు పెంచుకొని ఆక్సిలరీ పోలింగ్ బూతులు ఏర్పాటు చేయటం. దీంతో 1500, 1450 తీసుకొచ్చేసాం. మేమైతే అసలు యావరేజ్న 1250 ఓట్లకే ఓ బూత్ ఉంచాలండి మ్యాక్సిమం ఓట్లు అని చెప్పి అడిగాం. ఇన్ టైంలో పోలింగ్ అయిపోద్ది, ఇన్ టైంలో అయిపోతుంది, సాయంత్రం 6-7 అయిపోద్ది, ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు.
ఉమ్. రాత్రి దాకా లైన్ లైన్లో క్యూ లైన్లు నిలబడటం, ఉండటం, ఇబ్బంది 12 పడటం, వరకు వేయటం. అవన్నీ ఉండదని చెప్పి చేసాం. ఉమ్, అయితే అలా 1250కి చేయాలంటే 5000 బూతులు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఉమ్, మేము ఈరోజు ఈ పరిస్థితుల్లో మేము చేయలేమని మాకు 2022, 23లోనే మాకు రిటర్న్గా లెటర్ పంపించారు. కాకపోతే ఏం చేశారంటే 1500 కంటే ఎక్కువ నాటని తగ్గించుకుంటూ వచ్చారు. 1500 లోపు తీసుకొచ్చారు. ఉమ్. అంటే మాక్సిమం 1500 ఓటర్లు. ఉమ్, మ్యాక్సిమం అంటే పోలింగ్ స్టేషన్లో 1500 కంటే ఎక్కువ ఉండకూడదు ఉమ్, అనేది. ఉమ్, దానివల్ల కొంచెం పోలింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి కొంచెం పెరిగింది. ఉమ్, ఆ, ఇది ఈవీఎంలు అర్ధరాత్రి దాకా ఉంటున్నారు, ఉమ్, అర్ధరాత్రి దాకా ఉండి దొంగ ఓట్లు వేసుకుంటున్నారు ఉమ్, అని చెప్పేసి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉమ్, మేము 2024 ఎలక్షన్లో చాలా క్లోజ్గా మానిటర్ చేసాం. 2020 నుంచి అయితే 4 సంవత్సరాల పాటు ఎలక్షన్ కమిషన్ తోటి అసలు ఓటర్ లిస్ట్ని అసలు మీకు రూల్ 6 ఉంది. ఉమ్, ఒక డోర్ నంబర్లో 5గురికో 7గురికో ఓట్లు ఉంటే 121 బూత్లో ఒకళ్ళు, 122లో ఒకళ్ళు, 123లో ఒకళ్ళు. ఉమ్. ఈ 5గురిని భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, ఉమ్, ఈ రకంగా ఉన్నదాన్ని మేము 2 సంవత్సరాల ముందు నుంచి సార్ దీనివల్ల ఏమవుతుంది, అందరూ ఒకేసారి బయలుదేరుతారు ఓటు వేయటానికి, ఉమ్, కానీ ఎవరో ఒకళ్ళు మీరు డ్రాప్ అయిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఉమ్. తీసుకెళ్తే రూల్ 6 మొత్తం ఎలక్షన్ ఒక కమిషన్ డోర్ ఆఫ్ ఇండియా వచ్చి నెంబర్లో ఒక కుటుంబం, డోర్ నంబర్లో ఉన్న సభ్యులందరూ, ఓటర్లందరూ అదే 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 పోలింగ్ బూత్. బూత్లో ఉండాలి ఉమ్, అని చెప్పేసి అన్ని బూత్లో ఉన్నటువంటి వాళ్ళని ఒకే డోర్ నంబర్లో తీసుకొచ్చారండి. ఉమ్, అది కూడా మొన్న ఓటింగ్ పెరగడానికి కారణం ఉమ్, 2024 ఎలక్షన్స్లో. ఉమ్, అదేవిధంగా ఒక్కొక్క డోర్ నంబర్లో 500 ఓట్లు, 700 ఓట్లు ఉన్నాయి. ఉమ్, వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఉమ్, మొత్తం అసలు వాళ్ళు ఆ డోర్ నంబర్లో అసలు ఆ ఓటర్లు వెరిఫై చేసి ఉమ్, వాళ్ళు కరెక్ట్ డోర్ నంబర్ ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నమాట. ఉమ్. సార్ అసలు మనకి ఓటర్ వెరిఫికేషను ఎవరో వచ్చి మన ఓటు ఉంది లేదు అని చెప్పే బదులుగా ఈజీ ప్రాసెస్ ఏం లేదా, మన ఓటు మనం టక్మని ఇప్పుడు మొబైల్ నెంబరు, మన ఆధార్ నెంబరు అనుసంధానం చేసి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అసలు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వాటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది కదా, ఆ, వాటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది. అది ఉమ్, దాంట్లో మీరు మీ ఫోన్ నెంబరు ఫీడ్ చేసినా మీకు ఓటు ఎక్కడ ఉందో వచ్చేస్తుంది. ఉమ్, ఒక మిస్డ్ కాల్ ఇచ్చారు, దానికి ఇచ్చిన ఆ మిస్డ్ కాల్ ఇచ్చిన ఒక నంబర్ ఇచ్చారు, ఉమ్. ఆ మిస్డ్ కాల్ ఇచ్చిన మీకు ఓటు ఎక్కడ ఉందో అంటే వచ్చేస్తుంది. నిజమైన ఓటర్కి ఓటు ఉందా లేదా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. కానీ ఏదైతే ఫేక్ ఓటర్స్ ఉంటారో లేకపోతే డబుల్ ఓటింగ్ ఉంటుందో, డబుల్ ఓట్స్, ఉమ్. మనం అనుకున్నట్లుగా ఇక్కడ ఒక ఓటు అక్కడ ఒక ఓటు, వీళ్ళకే బాధ. సమస్య ఇప్పుడు అంతా వీళ్ళతో. ఆల్మోస్ట్ ఆల్ ఉమ్, 90% అయితే ప్రక్షాళన అయిందండి 2024లో. ఉమ్. ఇది మన ఏపీలో. ఆ, ఉమ్. ఈ మళ్ళీ ఎస్ఐఆర్ కూడా రేపు జూలై నుంచి ఎప్పుడో స్టార్ట్ చేస్తారని చెప్పారు. మన దగ్గర ఆ, ఉమ్. మళ్ళీ మేము మన వరకు దగ్గర చేస్తారు, తెలంగాణ చేస్తారు. మిగతా రాష్ట్రాలు కూడా చేస్తారు. ఉమ్, ఇప్పుడు ఇమీడియట్గా మొన్నటి వరకు ఏంటంటే సంవత్సరంలో ఎలక్షన్ ఉన్న వాటన్నింటినీ టేకప్ చేశారు. ఉమ్, ఇప్పుడు అన్ని స్టేట్లు చేస్తారండి. ఉమ్. చేస్తే ఇంకా ఉంటాయి. మరి మీరేం చేయరా సార్? మీరు టీడీపీ తరఫున మీరేం చేయరా? దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు ఏమి మీరు చేయించుకోరా గెలుపు కోసం? అవసరం ఏముంది, ఉమ్, అవసరం ఏముంది? అసలు ఆ ప్రక్రియ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేయదు. ఉమ్. ఇప్పుడు చాలా దూరం. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో చాలా చోట్ల వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఒక డోర్ నెంబరు 100 ఓట్లు, ఒక డోర్ నెంబరు 300 ఓట్లు. అసలు ఆ లిస్టు చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు 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 అని చెప్పని వెతుక్కునేవాళ్ళు. టీడీపీ వాళ్ళు చాలామంది వెతుక్కునేవాళ్ళు. మీరు క్షేత్రస్థాయిలో మీ బిఎల్ఓలో, బిఎల్ఏలో వీళ్ళు ప్రతి చోట వీళ్ళే, ఇంకా అసలు ఎలక్షన్ కమిషన్ కన్నా మీరే ఎక్కువ తిరిగేవాళ్ళు. అవునండి. సో ఆ లోతుపాట్లు, ఆ బాధలు అవన్నీ తెలుసు కాబట్టి సార్ భవిష్యత్తులో అయినా సరే ఇలా దొంగ ఓట్లు నమోదు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయబోతారు? ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఒక యాప్ ఉంది. ఉమ్, అసలు ఇప్పుడు ఆధార్ ముందు ఉమ్, ఫస్ట్ నోట్ చేసేది ఆధార్ నెంబర్. ఉమ్, ఆధార్ నెంబర్ నోట్ చేసినాకే మిగతా పేరు, తండ్రి పేరు ఇవన్నీ యాడ్ చేసేది. ఉమ్, ఇవాళ మీరు ఆధార్ నెంబర్ ఎప్పుడైతే ఫీడ్ చేశారో, మీరు కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంది. ఉమ్, మీ ఆధార్ నెంబర్ని రాస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ 6 అప్లై చేస్తారు కదా, ఉమ్, దాంట్లో ఆధార్ నెంబర్ ఫీడ్ చేయగానే నీకు పలానా చోట ఓటు ఉందని చెప్పేసి వచ్చేస్తారు. ఉమ్, కాబట్టి ముందు ఇంపాసిబుల్, ఉమ్. కష్టం ఏది అసలు. ఫేక్ ఓట్స్ అసలు లేకపోతే సమస్య లేదు, ఉమ్. ఫేక్ పోల్స్ రావు.
ఆధార్తో అనుసంధానం చేస్తే ఆ, చేశారు. ఎంత అయింది సార్? ఎంత పర్సెంటేజ్ అయింది ఇప్పటికి? 90% అయింది ఆధార్. ఇంకో 10% అవ్వాలి. చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు కష్టం అండి. మరి రాజకీయ అయితే పార్టీలు నువ్వు ఏం కష్టమే చేశారు కదా? తెలుసా, రాజకీయ పార్టీలు కష్టమే కదా సార్ అప్పుడు? 2024లో ఏమండి, ఉమ్, రాజకీయ పార్టీలు ప్రజలను మన్నన పొంది మనం చేయాలి కానీ ఉమ్, ఇలా దొంగ ఓట్లు వీటితోటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాల్సిన అవసరం లేదు, ఉమ్, చేయకూడదు కూడా. ఉమ్, రెండోది అసలు అవకాశం లేదు కూడా ఇప్పుడు. ఎందుకంటే 2023 తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చారంటే నో ఫామ్ 6. ఉమ్, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి తప్పితే ఫామ్ 6 ఎవరికి ఇవ్వకండి. ఉమ్, కావాలంటే ఫామ్ 8A పెట్టుకోండి, అంటే షిఫ్టింగ్ ఆఫ్ ఓటు. ఉమ్, ఉమ్, నేను హైదరాబాద్ నుంచి విజయవాడలో ఓటు కావాలనుకున్నాను అనుకోండి, ఫామ్ 8A పెట్టుకోవాలి, షిఫ్టింగ్ ఆఫ్ ఓటు. ఉమ్, అందుకని అక్కడ ఓటు ఉంటే అక్కడ ఓటర్ ఐడి నెంబర్ రాయాలి, ఉమ్, ఏ నియోజకవర్గంలో ఉందో రాయాలి, ఇక్కడ నాకు ఏ నియోజకవర్గంలో ఓటు కావాలో ఉమ్, ఇక్కడ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి. ఉమ్, ఇచ్చిన తర్వాత మీకు అక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఇస్తారు. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఓటు ఉన్న వాళ్ళకి ఫామ్ 6 ఇవ్వట్లేదు ఉమ్, ఎలక్షన్ కమిషన్. ఉమ్, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ఫామ్ 6 ఇస్తుంది. ఉమ్, కాబట్టి మీకు డూప్లికేట్ ఓట్లు, ఈ ఒక మనిషికి 3-4 అంటే ఓట్ నియోజకవర్గాల ట్రాన్స్ఫర్ ఓటు ఓట్ ట్రాన్స్ఫర్ లేదు. అనేది అంత ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందా సార్? ఏమండి? ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వేరే స్టేట్ నుంచి ఇక్కడికి రావాలి. చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక అంశం అంటే సార్ ఆ ఫామ్ సంద- 6 ఏమో ఆ న్యూ ఓట్ సందర్భం అండి. వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఆ. నిమ్మగడ్డ రమేష్ గారి ఇష్యూ తెలుసుగా, ఆ, నా ఓటు మా ఊళ్ళో ఇవ్వండి మహాప్రభు అని చెప్పని వేడుకున్నాడు అవునండి. నిమ్మగడ్డ రమేష్ గారు. అప్పుడు పొలిటికల్ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అది. మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది సార్? అప్పుడు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కదా. నా ఇప్పుడు ఓటు మనకు ఓటు నాకు ఏం చేయాలి, నాకు ఎక్కడా ఓటు లేదు, ఉమ్, నేను గత 2 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉన్నానని చెప్పాలి, ఉమ్, ప్రూవ్ చేయాలి. వీళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు 2 సంవత్సరాలు లేదు 2 సంవత్సరాలు లేదు అని రిపోర్ట్ రాసుకుంటూ వచ్చారు. ఉమ్, ఆ తర్వాత ఇచ్చారు. ఉమ్. ఆ తర్వాత అదే నేను అంటుంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ చాలా సందర్భాల్లో గతి తప్పుద్ది కదా. అప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ అలా ఉండి ఉమ్. ఆ పరిస్థితులు జరిగినాయి. కానీ అంటే వారు ప్రామినెంట్ పర్సన్ అయ్యేసరికి మీరు రాబోయే రోజుల్లో 2029లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా కానీ మామూలుగా ట్రాన్స్పరెన్సీగా గెలిచినట్టే, ఖచ్చితంగా నిజాయితీగా గెలిచినట్టే. ఖచ్చితంగా అది అవతల పార్టీ గెలిచిన 2029లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. గెలుస్తుంది సార్, గెలవదని నేను చెప్పట్లా. ఒకవేళ ఏ పార్టీ గెలిచినా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా నిజాయితీగా దొంగ ఓట్లు లేకుండా గెలిచినట్టే. ఖచ్చితంగా. ఉమ్. మరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏంటి సార్? సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని రివిజన్ చేయమని చెప్పని అక్కడ ఏంటంటే చాలా మంది ఓటు తీసేసిన వాళ్ళందరూ క్లెయిమ్స్ ఉన్నాయి, ఉమ్, వాటిని లేకుండానే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేసిందని చెప్పేసి అన్నారు. ఉమ్, ఉమ్, ఎస్ఐఆర్లో వచ్చేసింది ఏంటంటే అక్కడ క్లెయిమ్స్ వచ్చినాయి, ఉమ్, కానీ క్లెయిమ్స్ వెరిఫై చేసి ఇచ్చే టైం లేదు, ఉమ్, అందుమూలన జరిగింది అది. ఉమ్, అసలు అప్పుడు దాకా ఎందుకండి, మీకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత నెల రోజులు టైం ఉంటుంది, అప్పుడు చేయకుండా ఉమ్. ఈ ఆరోపణలు చేయటం. ఇప్పుడు ఎందుకంటే ఎస్ఐఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ప్రతి సందర్భంలో ప్రతి రాష్ట్రంలో గెలిచిన పార్టీ ఏమో ఇది ప్రజా తీర్పు, ప్రజా విజయం అని చెప్తారు. ఓడిపోయిన పార్టీ ఏమో మోసం చేసి గెలిచారు, దొంగ ఓట్లతో గెలిచారు అని ఒక నిందేస్తారు. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సార్ కమిషన్ మీకు చెప్పేది అదే సార్, ఆ, ఆ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడో గతంలో 2002లోనే ఎప్పుడో జరిగింది, ఉమ్, ఈ ఇటీవల కాలంలో జరగల. ఉమ్, ప్రతి సంవత్సరం జరిగేది స్పెషల్ సమ్మరీ రివిజన్. అవును. ఓకే, ఉమ్, అక్టోబర్లో స్టార్ట్ అయ్యి జనవరి 5వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఉమ్, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడే డిసెంబర్లో 1 నెల ముందు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఉమ్, మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయి, క్లెయిమ్స్ ఏమున్నాయి చెప్పండి అని. ఉమ్. అప్పుడు ఏం చేసిన ఈ పొలిటికల్ పార్టీస్ అని నేను అడుగుతున్నాను. నేను అంటుంది ఇన్ని ఏంటంటే అవకాశాలు. భవిష్యత్తులో మీకు ఒక విషయం, అసలు ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉమ్, చాలా సంవత్సరాల తర్వాత టేకప్ చేశారు. ఇంటింటికి తిరిగి ఓటు ఉన్నారా లేదా అని చేశారు. ఉమ్, కానీ ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఆర్ జరుగుతుందిగా. ఉమ్, అక్టోబర్లో జరిగి జనవరి 5వ తారీఖు వరకు ఇస్తున్నారుగా. ఉమ్. మరి ఇచ్చినప్పుడు నేను హౌస్ టు అంటుంది హౌస్ సర్వే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ టు హౌస్ చేస్తారు సార్. ఆ. ఎస్ఐఆర్ ఫైనల్ నోటిఫికేషన్, ఫైనల్ డ్రాఫ్ట్ ఇస్తారు. మళ్ళీ రాజకీయ పార్టీలకు బుద్ధి పుట్టిద్ది, మళ్ళీ ఇదే తరహా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బిగిన్ సార్, చేస్తారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం
4 సార్లు ఇస్తున్నారు. మ్మ్. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్. మ్మ్. 4 అంటే జనవరి 1వ తారీఖుకి మ్మ్. 18 ఏళ్ళు నిండినాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్మ్. ఏప్రిల్ 1వ తారీఖు మళ్ళీ నిండుతుందని ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్మ్. అలా ప్రతి 3 నెలలకి 4 సార్లు ఇచ్చారు కట్ ఆఫ్ డేటు. మ్మ్. అప్పటికి 18 ఏళ్ళు నిండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇదే కంటిన్యూస్ ప్రాసెస్. మ్మ్. ఇప్పుడు మీరు జనవరి 5వ తారీఖున ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేశాము, మ్మ్. ఇక మీకు ఓటు ఇవ్వమనేది లేదు. మ్మ్. మళ్ళీ జనవరి 6వ తారీఖున అప్లై చేసుకున్నా వెరిఫై చేసి ఓటిస్తారు. మ్మ్. ఎలక్షన్ ఇంకా నామినేషన్ ఇంకా 10 రోజులు ఉన్నాయనగా కూడా ఓటర్లు Final list వచ్చేంత ఫైనలిస్ట్ వరకు. ఇస్తున్నారు. మ్మ్. ఫైనలిస్ట్ వచ్చే వరకు అవకాశం ఇస్తున్నారు. సో ఈరోజు జనవరి 5వ తారీఖు ఆపేయట్లేదు, మ్మ్. కంటిన్యూస్గా ఇస్తున్నారు. సపోజ్ మనకి ఏప్రిల్లో మేలో ఎలక్షన్ వచ్చింది అనుకోండి, మ్మ్. 10 రోజులు 15 రోజులు ముందు వరకు ఓటు ఇస్తున్నారు. మ్మ్. ఫైనల్గా మన దేశంలో, భారతదేశంలో ఓటు అనేది నిజంగా వజ్రాయుధం. అంటే రాజకీయ పార్టీలు తలరాత రాస్తారు, ప్రజలు కూడా వాళ్ళ తలరాతను వాళ్ళే రాసుకోవటానికి అదొక వజ్రాయుధం. కానీ నిజంగా చాలా చోట్ల వినపడుతున్న మాట ఏంటంటే, ఓటు స్థానిక అవసరాల కోసం, స్వప్రయోజనాల కోసం, కులమతాల దీనికోసం, రాజకీయ పార్టీల, అంటే మీది కూడా రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పార్టీల ఒత్తిడితోనూ ఓటరు కుదేలైపోతున్నాడు అనేది. నిజంగా ఓటరు తన హక్కు ఉపయోగించుకోవాలంటే ఒక రాజకీయ పార్టీగా మీరేం చెప్తారు? అసలు ఓటరు మీ హక్కు, అది మీ ఓటు. హక్కును మీరు కాపాడుకోండి. మ్మ్. మీరు మీకు వాళ్ళ ఎలక్ట్రానిక్ సిస్టంలో వచ్చేసింది, యాప్లు వచ్చినాయి. మీ యాప్స్లో మీరు చెక్ చేసుకోండి మీ ఓటు ఉందా లేదా. మ్మ్. ప్రతి జనవరి 5వ తారీఖు మీరు డిసెంబర్లో చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్ నుంచి జనవరి 5 వరకు నెల రోజులు టైం ఉంటుంది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, మీ ఓటు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. మీ ఓటు ఎవరు కూడా తీసివేయలేరు. ఫామ్ 7 ఎవరో అప్లై చేయలేరు. మ్మ్. ఒకవేళ అప్లై చేస్తే మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసి మీ ఇంటి పక్కన ఇద్దరితోటి సంతకాలు తీసుకుని చేయాలి మ్మ్. ఫామ్ 7. మ్మ్. కాబట్టి ఇంపాసిబుల్ తీసేయటం అనేది. ఒకవేళ ఓటు లేదనుకోండి, ఇతర కారణాలు మీరు చెక్ చేసుకోండి. ప్రతి జనవరి 5వ తారీఖుకి ఫైనల్ లిస్ట్ వస్తుంది, చెక్ చేసుకోండి. మీ దగ్గర ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, మీ ఫోన్ నెంబరు ఫీడ్ చేసినా మీకు ఓటు ఉందో లేదో వచ్చేస్తుంది. కాబట్టి దాని గురించి ముందు మీ హక్కును మీరు కాపాడుకోండి. సో మీరు మొత్తంగా ఖచ్చితంగా దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ లేదు, రాబోయే రోజుల్లో ఓట్స్ కూడా ట్యాంపరింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నిరంతరం జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని ద్వారా నిజమైన ఓటర్లకైతే ఒక రక్షణ ఉంటుంది. అదేవిధంగా ఫేక్ ఓట్స్ కానీ లేదా డబల్ ఓట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఆ నకిలీ ఓట్లు ఏరవేత అనేది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది రాబోయే ఒక 5 సంవత్సరాలు జరుగుద్దో, దశాబ్దం పాటు జరుగుద్ది కానీ దేశంలో ఉన్నటువంటి నిజమైన ఓటర్లకి ఓటు హక్కు కల్పించడం, వాటిని ఆధార్తో అనుసంధానం చేయటమే ఈ ఎస్ఐఆర్ యొక్క ప్రత్యేకమైనటువంటి టాస్క్. అయితే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఓట్లు తొలగించడం వల్ల తమ పార్టీ ఓడిపోయిందని టీఎంసీ క్లెయిమ్ చేస్తుందో, అది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి సమాచారం, ఎస్ఐఆర్తో ఈయన రాజకీయ పార్టీలు నిజంగా నష్టపోయాయా, లేదంటే నిజమైన ప్రజాస్వామ్యం అక్కడ ఓటు హక్కు వినియోగించుకుందా అనేది అది ప్రయత్నం చేస్తుంది కోర్టు, అది చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అయితే దేశంలో ఒక ఓటు హక్కుకి సంబంధించినటువంటి ప్రక్షాళన జరుగుతుంది, ఓటరు ప్రక్షాళన జరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి మంచి చేస్తున్నటువంటి అంశాన్ని చెప్తున్నారు.